We are trying to clean somebody else's mess. What happened in this car, friends? ఈ పర్టిక్యులర్ వెహికల్ హుండాయ్ క్రెటా క్లయింట్ ఆల్రెడీ మన సిటీలో ఉన్న పెద్ద పెద్ద స్టోర్స్, మంచి రెప్యూటెడ్ స్టోర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కాల్చుకొని, ఒక స్టోర్కి వెళ్తే రాంగ్ సజెషన్ ఆయన ఇన్స్టాల్ చేయించుకున్నారు, మనీ స్పెండ్ చేశారు. మళ్ళీ ఇంకొక స్టోర్కి వెళ్ళారు నచ్చకుండా. ఆ స్టోర్కి వెళ్తే వాళ్ళు కూడా చూసుకోకుండా ఏదో రాంగ్ సజెషన్ ఇచ్చేసి ఇంకొక యాడ్ ఆన్ చేయించారు. సెట్ కాలేదు, ఇంకొక స్టోర్కి వెళ్ళారు. ఇది వెళ్ళిన 3 స్టోర్స్ లో కూడా సేమ్ రిపీట్ అయింది క్లయింట్ కి. హీ కెప్ట్ ట్రస్టింగ్. అండ్ ఎస్టర్డే నాకు ఫోన్ చేశారు క్లయింట్, సార్ ఇట్లా నాకు మీ నంబరు ఈ పర్టికులర్ ఆడియో కంపెనీ వాళ్ళు ఇచ్చారు, నాకు కొద్ది హెల్ప్ కావాలి అనేసి అన్నారు. వచ్చాక స్పీకర్స్ సెలెక్ట్ చేశారు, తీసుకున్నారు. నేను పర్సనల్గా ఒకసారి కూర్చొని విందాం సార్, అసలు ఏముందో మీకు ఇష్యూ చూశాక విల్ సీ వాట్ టు డూ అనేసి అన్నాను. అంటే దీంట్లో ఒక్కొక్కరు వాళ్ళకి తెలిసిన విద్య ప్రయోగించేసి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో దే ట్రై టు కన్విన్స్ ద కస్టమర్ అండ్ ట్రై టు సెల్ అన్వాంటెడ్ యాక్సెసరీస్, ఆడియో యాక్సెసరీస్ టు ద క్లయింట్. మన దగ్గరకు వచ్చాక మనం ఫస్ట్ చేసింది ఇవాల్యుయేట్ చేసాము, అసలు ఇష్యూ ఏముందో చూసాము, కూర్చొని విన్నాక దెన్ వి ఆస్క్ ద క్లయింట్ నాట్ టు స్పెండ్ మనీ ఆన్ ఎనీ మోర్ buying any audio accessories. We said we'll first try to set this right. In case మీకు ఇది నచ్చకపోతే then I'll suggest you what to do అని అన్నాను. క్లయింట్ మనకు వెహికల్ నిన్న ఇచ్చేసి వెళ్ళారు. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్, వీఆర్ డూయింగ్ సమ్ రీవైరింగ్. అంటే ఇది లిటరల్ గా చెప్పాలని అంటే వీఆర్ ట్రైయింగ్ టు క్లీన్ సంబడి ఎల్సెస్ మెస్ వాట్ హ్యాపెండ్ ఇన్ దిస్ కార్. అండ్ మొత్తం అయ్యాక మీకు ఒకసారి ఐ మేక్ యూ లిసన్ టు ద ఆడియో అండ్ కస్టమర్ రివ్యూ కూడా తీసుకుందాం మనం మొత్తం అయ్యాక. దెన్ మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, వాట్ ఈస్ మోటోమైండ్స్ అండ్ వై ఈజ్ మోటోమైండ్స్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు అయ్యే వర్క్ ఏముందో నేను ఒక రఫ్ ఐడియా ఇస్తాను మీకు. సో కంప్లీట్ వైరింగ్ మనము రీస్ట్రక్చర్ చేస్తున్నాం వైరింగ్ని. అంటే ఇంతకుముందు అంత గందరగోళంగా ఉండే, దాన్ని మొత్తము మనం ఏమి కొత్త వైరింగ్ వేసుకోకుండా కస్టమర్తో స్పెండ్ చేయించకుండా వీఆర్ ట్రయింగ్ టు యూజ్ ద సేమ్ వైరింగ్ అండ్ డూ ఇట్ ఆర్ వే, కరెక్ట్ వే. సో ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది కాకుండా మనం ఫస్ట్ పొలారిటీ టెస్టింగ్ అదంతా చేసుకొని మన విధంగా చూసి వీఆర్ ట్రయింగ్ టు అప్గ్రేడ్ ది ఎక్స్పీరియన్స్, లిస్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కార్. వాళ్ళకున్న పాత ఏదైతే వాళ్ళు పర్చేస్ చేస్తారో అదే కాంపోనెంట్స్ ని వీఆర్ ఫిట్టింగ్ ఇట్ ప్రాపర్ ప్రొఫెషనల్ వేగా. అయ్యాక నేను వినిపిస్తాను ఒకసారి. మొత్తం అయ్యాక కస్టమర్ని కూడా కూర్చోబెట్టేసి మనం ఒక రివ్యూ తీసుకుందాము. స్టే ట్యూన్ గైస్.